అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో సంచలనం సృష్టించిన బాలిక రంజిత అనుమానాస్పద మృతి కేసు హత్యగా నిర్ధారించారు పోలీసులు. పోస్టుమార్టం ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఆధారంగా చిన్నారిది హత్యగా నిర్ధారించారు. ఈ కేసులో విచారణ చేస్తున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో శ్రీను అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంజిత ఉంటున్న ఇంటి కింద ఓ షాప్ కి రెగ్యులర్ గా శ్రీను వస్తూ ఉండేవాడు. ఆ సమయంలోనే రంజిత కుటుంబంతో శ్రీనుతో పరిచయం ఏర్పడింది. తాను ఇంట్లో లేని సమయంలో చిన్నారికి కావలసిన ఐటమ్స్ తెచ్చి ఇవ్వాలని శ్రీనుకు చెప్పేది రంజిత తల్లి. ఈ నెల 4న రంజిత హత్య జరిగిన రోజు కూడా శ్రీను ఇంటికెళ్లాడు. అంతేకాదు శ్రీను, సునీత ఫోన్లో చాలాసేపు మాట్లాడుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫ్యాన్ రిపేర్ అయిందని ఇంటికొచ్చి చూడాలని శ్రీనును కోరింది సునీత. అదే రోజు రంజిత చనిపోవడంపై పలు అనుమానాలకు తావిస్తుంది. అంతేకాదు తనపై అనుమానం రాకుండా విచారణకొచ్చిన పోలీసులతో నిందితుడు కూడా తిరిగాడు. నిందితులను త్వరగా పట్టుకోవాలని లోకల్ వాట్సాప్ గ్రూపులలో మెసేజ్లు పెట్టాడు శ్రీను. మరోవైపు సునీత కాల్ లిస్టుపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో సంచలనం సృష్టించిన బాలిక రంజిత అనుమానాస్పద మృతి కేసు హత్యగా నిర్ధారించారు పోలీసులు. పోస్టుమార్టం ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఆధారంగా చిన్నారిది హత్యగా నిర్ధారించారు. ఈ కేసులో విచారణ చేస్తున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో శ్రీను అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంజిత ఉంటున్న ఇంటి కింద ఓ షాప్ కి రెగ్యులర్ గా శ్రీను వస్తూ ఉండేవాడు. ఆ సమయంలోనే రంజిత కుటుంబంతో శ్రీనుతో పరిచయం ఏర్పడింది. తాను ఇంట్లో లేని సమయంలో చిన్నారికి కావలసిన ఐటమ్స్ తెచ్చివ్వాలని శ్రీనుకు చెప్పేది రంజిత తల్లి. ఈ నెల 4న రంజిత హత్య జరిగిన రోజు కూడా శ్రీను ఇంటికి వెళ్లాడు. అంతేకాదు శ్రీను, సునీత ఫోన్లో చాలాసేపు మాట్లాడుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫ్యాన్ రిపేర్ అయిందని ఇంటికొచ్చి చూడాలని శ్రీనును కోరింది సునీత. అదే రోజు రంజిత చనిపోవడంపై పలు అనుమానాలకు తావిస్తుంది. అంతేకాదు తనపై అనుమానం రాకుండా విచారణకొచ్చిన పోలీసులతో నిందితుడు కూడా తిరిగాడు. నిందితులను త్వరగా పట్టుకోవాలని లోకల్ వాట్సాప్ గ్రూపులలో మెసేజ్లు పెట్టాడు శ్రీను. మరోవైపు సునీత కాల్ లిస్టుపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.